హలో వ్యూవర్స్! మీ బుక్ ప్రయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది బాంబే చట్నీ అంటే శనగపిండి పచ్చడి. దీనికి కావలసిన పదార్థములు శనగపిండి 3 స్పూన్లు, ఉల్లిపాయ 1, టమాటా 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, కొత్తిమీరి కొంచెం, కరివేపాకు కూడా కొంచెం. పోపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మిరపకాయ ముక్క, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, నూనె 1 స్పూను. ముందుగా మూకుడు పొయ్యి మీద పెట్టుకొని వెలిగించి అందులో నూనె వేసి పోపు వేసి వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగాక అందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం వేసి కలిపి కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆ పైన తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పసుపు అలాగే టమాటా పండు ముక్కలు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. ఈలోపుగా ఈ శనగపిండిలోని 1 గ్లాసు నీళ్లు పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయాయి. ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టి ఆ నీళ్లు మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి, ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు పెట్టుకున్న శనగపిండిని అందులో పోసి బాగా కలుపుకుని బుడగలొచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు శనగపిండితో పాటు అన్నీ ఉడికిపోయాయండి. ఇంకా ఇది పైన కొత్తిమీర అలంకరించుకుని ఆపేసుకుని వడ్డించుకోవడమే. ఇది మల్టీపర్పస్ అండి. దోస, ఇడ్లీ, చపాతీ, పూరి దేనికైనా బావుంటుంది. ఇది కూరలాగా, పచ్చడిలాగా కూడా అన్నింటికి ఉపయోగం అవుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.